ఇవాల్టి వీడియోలో మనం 100 టేబుల్స్ వరకు ఎలా మన మైండ్‌లో చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. పెన్ను, పేపర్‌తో సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు ఈ మెథడ్‌ని ప్రాక్టీస్ చేయండి. అప్పుడే బ్రెయిన్‌కి అలవాటవుతుంది. ఇవాల్టి వీడియోలో టేబుల్స్ మనం లెఫ్ట్ నుంచి రైట్‌కి ఎలా చేయాలనేది తెలుసుకుంటాం. మొత్తం 3 మెథడ్స్ మీకు చెప్తాను. దాంట్లో 2 మెథడ్స్ విజువలైజ్ చేసి ఆన్సర్ చెప్పడం ఉంటుంది. ఇంకో మెథడ్ జస్ట్ రిటన్ ద్వారా చెప్పడం ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఇక్కడ 9 టేబుల్స్ అనేది వచ్చి ఉండాలి. మెథడ్ 1 మనం రిటన్ ద్వారా ఎలా చెప్పాలనేది నేర్చుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం. 28 ఇంటూ 9. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ 9ని ప్రతి ఒక్క అంకెతో మల్టిప్లై చేస్తాం. అంటే 2 ఇంటూ 9 18, 8 ఇంటూ 9 72 ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ ఒకట్ల స్థానంలో ఉన్న 2ను మినహాయించి మిగిలిన సంఖ్యను మొత్తం దాని పక్కనున్న సంఖ్యకు కలుపుతాం. అంటే 18 ప్లస్ 7 ఎంతొస్తుంది మనకి? 25. ఆ మిగిలిన ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యను దాని పక్కన రాసేస్తాం. సో, మనకు ఆన్సర్ ఎంతొచ్చిందంటే 252. ఇంకో ఉదాహరణ చూద్దాం. 54 ఇంటూ 7. 5 ఏళ్ల 35, 4 ఏళ్ల 28. ఇంతకుముందు చేసిందాలాగే ఒకటో స్థానంలో అంకెను విడిచిపెట్టి మిగిలిన అంకెను దాని పక్కనున్న అంకెకు యాడ్ చేస్తాం. సో, 35 ప్లస్ 2 37, మిగిలిన అంకె 8. సో, 54 ఇంటూ 7 ఎంతవుతుంది మనకి? 378. ఇంకొక ఉదాహరణ చూద్దాం. 19 ఇంటూ 6. ఒక 6, 6. 9 6ల 54. సో, ఇప్పుడు గూడా మనం ఒకటో స్థానంలో ఉన్న అంకెను విడిచిపెట్టి 4ని మిగిలిన అంకెను దాని పక్కనున్న అంకెకి లేదా సంఖ్యకి కలుపుతాం. సో, 6 ప్లస్ 5 11. ఒకట్ల స్థానంలో విడిచిపెట్టిన అంకె 4. సో, 19 6లు ఎంతొస్తుంది మనకి? 114. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 77 ఇంటూ 4. 7 4 28. 7 4ల 28. ఒకటో స్థానంలో ఉన్న అంకె 8 విడిచిపెట్టి మిగిలిన 2ని 28కి యాడ్ చేస్తే మనకి 30. మిగిలిన అంకె 8 దాని పక్కన రాసేస్తాము. సో, 308 అనేది మన సమాధానం. ఇది రిటన్‌లో బాగా పనిచేస్తుంది. ఎవరైతే విజువలైజేషన్ చేయననుకున్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీరు స్పీడ్‌గా అంకెల్ని వేసేసి డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు బై ప్రాక్టీస్. మెథడ్ 2. మెథడ్ 2 హ్మ్. మెథడ్ 1ని పోలి ఉంటుంది. కాకపోతే ఇక్కడ విజువలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకి 63 ఇంటూ 7. ఓకేనా? బాగా గమనించాలి మీరిక్కడ. ముందు మనం ఏం చేస్తాము అంటే బ్రైన్‌లో 6 ఇంటూ 7 42 మన బ్రెయిన్‌లో ఉంటుంది. ఓకేనా? తరువాత స్టెప్ ఏంటి అంటే మనము 3 ఇంటూ 7 21 ఉంటుంది గదా! ఈ 21లో మనం కేవలం బ్రైన్‌లో విజువలైజ్ చేసేది ఏంటి అంటే ఈ 21లో 2. ఈ 2ని డైరెక్ట్‌గా దీనికి యాడ్ చేస్తాం. ఓకేనా? అప్పుడు మనకెంతొస్తుంది? 44. సో, మీరు విజువలైజ్ చేసి ఈ నంబర్ చెప్పగలగాలి. ఇది మెథడ్ 1 పోలి ఉంటుంది. ఓకేనా? సో, అప్పుడేం రాస్తాం ఇక్కడ మనము? 44. 44 రాసిన తర్వాత ఇక్కడ ఎండ్ నంబర్ ఎంతొస్తుందో మీకు ఐడియా ఉండాలి. ఎండ్ నంబర్. ఎండ్ నంబర్ దేనిది? 3 ఇంటూ 7 చేసినప్పుడు ఎండ్ నంబర్ ఎంతుంది ఇక్కడ? అంటే ఒకటో స్థానం అంకె ఎంతుంది? 1. ఇది మీకు గుర్తు రావాలి. ఇది సేమ్ మొదటి మెథడే. కానీ విజువలైజ్ చేసి చేస్తున్నాం. ఇంకొన్ని ఉదాహరణల ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకో ఉదాహరణ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి. 79 ఇంటూ 8. ఓకేనా? మొదట మన బ్రెయిన్‌లో రావాల్సింది ఏంటి అంటే 7 ఇంటూ 8 56 ఉంటుంది. 9 ఇంటూ 8 70 అనేది ఉంటుంది గదా! ఆ 70 2
సో నేను 70 వరకే అంటున్నాను. అంటే ఆ 7 దీనికి యాడ్ చేస్తాను అనమాట. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ 63. ఇప్పుడు 9, 8, 72 కదా, ఆ మిగిలిన 2 లాస్ట్ కి రాసేస్తాను. ఈ విధంగా విజువలైజ్ చేయగలగాలి. ఇంకో ఉదాహరణ తీసుకుంటున్నాను చూడండి. 19 6లు, ఒక 6 6, ఓకేనా. తర్వాత 9 6ల 54, నాకు 50 వరకే చాలు. సో ఆల్రెడీ 6 ఉంది, 6కి 5 కలిపితే 11, 9 6ల 54 కదా, సో ఇది 4తో ఎండ్ అవుతుంది. ఈ విధంగా విజువలైజేషన్ చేయగలగాలి. ఇంకో ఉదాహరణ తీసుకుంటున్నా చూడండి. 89 ఇంటూ 7. ఓకే, మొదట మనకి ఇక్కడ ఉన్న 8 ఇంటూ 7 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 56. మీరు బ్రైన్ లో పెట్టుకోవాలి 56. 9 7 60, ఓకేనా. 63 ఉంటుంది, బట్ నాకు దాంతో పని లేదు. 60. సో ఆల్రెడీ మన దగ్గర 56 ప్లస్ ఈ 6 63 కదా, ఓన్లీ మనం 6 తీసుకుంటున్నాం. సో దాంట్లో 6 కలిపితే ఎంత వస్తుంది 56కి 62. 9 7 ఎంత వస్తుంది మనకి 63 కదా, అంటే 3 మిగిలింది కాబట్టి 3 రాస్తాం. సో 623. ఇది సెకండ్ మెథడ్. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా బ్రెయిన్ లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మెథడ్ 3. ఒక నిమిషం. మెథడ్ 3 ఉదాహరణకి 28 ఇంటూ 9 చేస్తున్నాం అనుకుందాం. ఇది కూడా విజువలైజేషన్ ద్వారానే చేయాలి. ఇక్కడ మనం స్ప్లిట్టింగ్ మెథడ్ వాడతాం. సో దీన్ని ఇలా ఊహించుకుంటాం మనం. ఎలా 20 ప్లస్ 8 గా ఊహించుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. సో 28 ని 20 ప్లస్ 8 గా ఊహించుకుంటాము ఇంటూ 9. అప్పుడు ఏమవుతుంది 29 180 ప్లస్ 9 8 72. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 252. ఈ ప్రాసెస్ ని మనం విజువలైజ్ చేస్తాం. ఎలా చూద్దాం. సో 28 ఇంటూ 9. ఒక విషయం అయితే మనకు స్పష్టమైంది. ఇక్కడ ఈ నెంబర్ ని స్ప్లిట్ చేసేటప్పుడు మనకు 20 వస్తుంది, ఎండింగ్ లో 0 వస్తుంది. ఈ 0ని మనం పెట్టుకుందాం, ఓకేనా. మొదట 9 ఇంటూ 2 18. దీన్ని మనం 180గా తీసుకుంటాం. ఓకే, 0 యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్ 9 ఇంటూ 8 72, దీనికి యాడ్ చేస్తాం. సో 180 ప్లస్ 72 ఎంత వస్తుంది మనకి 252. ఇది మెథడ్ 3 అన్నమాట. ఉదాహరణకి 36 ఇంటూ 4 తీసుకుందాం, ఓకేనా. విజువలైజేషన్ ఎలా చేయాలో నేను రాసి చూపిస్తున్నాను చూడండి. 3 4ల 12 అంటే 120. 6 4లు 24 అంటే 120కి 24 యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది 144. ఈ ఆన్సర్ బయటికి రావాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 76 ఇంటూ 5 చేస్తున్నాను. విజువలైజేషన్ చేస్తాను, డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తాను. మీరు కూడా అలా చేసే ప్రయత్నం చేయండి. 7 5ల 35 అంటే 350, అవునా. తరువాత 6 5లు 30 అంటే ఎంత అవుతుంది 350 ప్లస్ 30 380. ఈ విధంగా విజువలైజేషన్ చేసి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ 3 మెథడ్‌లో మీకు నచ్చిన మెథడ్ మీరు బాగా, బాగా, బాగా ప్రాక్టీస్ చేయండి. అది మీకు యూజ్‌ఫుల్ గా ఉంటుంది. అందుకే 3 మెథడ్స్ ఇచ్చాను. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏమి తీసుకోలేదు. రాబోయే వీడియోలో మల్టిప్లికేషన్స్ ఇంకా ఈజీగా ఎలా చేస్తామనేది పెద్ద, పెద్ద సంఖ్యలు కూడా మనం నేర్చుకుంటాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.